నమస్తే, వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై పెద్దారెడ్డి కఠిన విమర్శ. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన, ప్రభుత్వ చర్యలపై ఆందోళన. లా అండ్ ఆర్డర్ సమస్య, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. తన ఊరిలోకి రానివ్వకపోవడం, పోలీసులపై పెద్దారెడ్డి ప్రశ్నలు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పిచ్చిగా చర్చనీయాంశం. కుటుంబానికి కేటీఆర్ విజ్ఞప్తి, ఆసుపత్రికి పంపాలా? పిచ్చి ఆసుపత్రికి రేవంత్, రాజకీయ దుమారం. ఆర్కే రోజాపై అసభ్య వ్యాఖ్యలు. గాలి భానుప్రకాష్, నగరి ఎమ్మెల్యే మాటలు. మహిళల్లో ఆగ్రహం, శ్యామల గారి స్పందన. వైఎస్ఆర్సీపీకి మద్దతు, పవన్ కళ్యాణ్ జోక్యం. చర్చనీయాంశంగా మారిన ఘటన. డీటెయిల్ చూస్తే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ చర్యలు ప్రజలలో ఆందోళనకు గురిచేస్తున్నాయి. 14 నెలలుగా లా అండ్ ఆర్డర్ సమస్యతో అనుమతులు నిరాకరించడం ప్రజలలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఒక వ్యక్తిని తన సొంత ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం న్యాయమా అనే ప్రశ్నను తెరపైకి తెచ్చింది. చంద్రబాబు పిలిపేయడం జరిగింది. దానికి కానీ పోలీసు అధికారులు కూడా పర్మిషన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరెడ్డి గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగానే పోలీసు అధికారులు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. తీరా ఈరోజు నేను తాడిపత్రికి పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను. 14 నెలలు అయితే అంటే పోలీసు అధికారులు ఉండేది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేకే కాదా అని నాకు. రెండోది, ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు, కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా, బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని. అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు పోలీస్ అధికారులంతా, మీరు రాకూడదు. ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను. నేను బయట ఉన్నా ఆడ వస్తాను. ఇప్పుడు 14 నెలలు నేను బయట ఉన్నా. ప్రభాకర్ని 14 నెలలు 12 నెలలు పంపిండి బయటికి, ఏముండదు కదా, పంచండి సరే 6 నెలలు ఉండేటట్టుగా. మీరే కదా అధికారులు, మీరే కదా చేస్తాండేది. అది మంచి చేస్తారు చెడు చేస్తారు. మీరు కనీసం పండుకునేప్పుడు 1-2 నిమిషాలు ఆలోచన చేయండి. ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నామో అన్యాయం చేస్తున్నాము, కనీసం మనసాక్షి అనేది ఉండాలి ఎవరికైనా కానీ. ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడడం లేదు. అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మేము ఇంకా సివిల్స్ రాసి ఐపీఎస్లు అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్నా కూడా యువకులు ముందుకు రావడం లేదు. ఒకసారి ఆలోచన చేయండి అధికారులందరూ కూడా. మనం యువతకు కానీ పొలిటికల్గా కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతా అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది. అది పోలీస్ అధికారుల మీద కావచ్చు, రాజకీయాల గుండా కావచ్చు. తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లా వస్తుందంటే అంచివేయడం వల్లే వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేదు. మీరు పెడితే 4 కేసులు పెడతారు, 4 ఏట్లు కొడతారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంలో హోంమంత్రి అనిత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోకుండా పాలన చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నక్క ఆనంద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదని, చంద్రబాబు, లోకేష్ ను బయటకు రాకుండా అడ్డుకున్నారని అనిత గుర్తు చేశారు. ఈ రోజు నీ కన్న తల్లిని నీ తోడ
చెల్లెల్ని కూడా ఈరోజు రోడ్డు మీద పడేసి ఇష్టానుసారంగా నీ పక్కన ఎమ్మెల్యేలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడరా అంటే నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు. నంగనాచు కబుర్లు ఉంటాయంటారు కదా, తెలుసా మీకు? మా ఉత్తరాంధ్రలో అంటారు నంగనాచు కబుర్లు అని. అంటే చేసినవన్నీ చేసేసి బయటకు వచ్చి నవ్వుతూ అమాయకంగా మాట్లాడే వాళ్ళు నంగనాచాలు ఉంటారు అనమాట. అలాగే మాట్లాడతాడు బయటకు వచ్చి. సినిమా డైలాగులు కదా, సినిమా డైలాగులు కదా, సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి? సినిమా డైలాగులకి సెన్సార్ బోర్డు ఎందుకు చేసుకోలేదు? సినిమా బోర్డు కదా అని అడుగుతున్నాడు. ఆ రోజు పట్టాభి గారిని అరెస్ట్ చేశారు, మన పార్టీ మీద, పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించారు. మరి ఆ రోజు అదే సినిమాలోంచి వచ్చిన పదం ఒక మాట మాట్లాడితే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి డైరెక్ట్ గా వెళ్ళి మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. ఈ రోజు నువ్వు పబ్లిక్ లో నీ ఫోటో పెట్టి రపారపా నరుకుతానంటే పోలీసులు కేసులు పెట్టకుండా ఊరుకుంటారా? ఈ గవర్నమెంట్ కాదు కదా ఇది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు మనం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. స్విమ్స్ అభివృద్ధికి దాతలు ముందుకొస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 22 కోట్ల రూపాయల విలువైన విద్యా యంత్ర పరికరాలను విరాళంగా అందజేసింది. బిఆర్ నాయుడు ఈ పరికరాలను ప్రారంభించారు. 14 కోట్ల విలువైన టెస్లా ఎంఆర్ఐ స్కాన్, 8 కోట్ల విలువైన 4D సిటీ సిమ్యులేటర్ సిస్టమ్ రేడియో థెరపీ యంత్రాలను ఐఓసీఎల్ ప్రతినిధులు స్విమ్స్ కు అందించారు. ఇక ఈ అత్యాధునిక పరికరాలతో పేదలకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని బిఆర్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐఓసీఎల్ వాళ్ళు సుమారు 21 కోట్ల పెట్టుబడితో ఒక 2 మంచి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి ఎంఆర్ఐ, రెండోది సిటీ స్కాన్. లేటెస్ట్ టెక్నాలజీతో ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల సంవత్సరానికి 2.5 లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్తోని ఈ టెస్టులన్నీ కూడా పేదవాళ్ళకి చేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సంవత్సరానికి సుమారు 140 కోట్లు వెచ్చించి టీటీడీ నిధుల నుంచి ఈ సిమ్స్ హాస్పిటల్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక మీదట కూడా సిమ్స్ హాస్పిటల్కి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో మనం ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నారు. ఓ మంత్రి బాంబులు అంటూ తిరుగుతుండగా ఆయన ఇంటి పేరు పొంగులేటి అయితే కానీ ఇప్పుడు ఆయన బాంబులేటిగా మారారు. మరో మంత్రి భట్టి కమిషన్ల మంత్రి అని పేరుగాంచారు. ఆయన కమిషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే ఏమి చేస్తున్నాడని కేటీఆర్ ప్రశ్నించారు. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో 3 మంత్రులు 3 మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు, ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారు? రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. 2 లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి, నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కనబడుతున్నమాట వాస్తవం. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో 3 మంత్రులు 3 మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. టీడీపీ నాయకులు మహిళల గురించి నీచంగా మాట్లాడడం వెన్నతో పెట్టిన విద్యగా మారిందని నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు. ఆర్కే రోజా గారికి జరిగిన అవమానంపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాలి ముద్దుకృష్ణనాయుడు ఎప్పుడూ మహిళల్ని కించపరచలేదని, కానీ ఆయన కొడుకు గాలి భానుప్రకాష్ ఇలా ఎందుకు ప్రశ్నించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి స్పందిస్తూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో ఉందా మాట నాకే చెప్తారు. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ. జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరూ ఉన్నారు కదా. ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది
వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పటి వరకు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు ఏంట్రా మీరంతా కూడా. ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడు పేడ్చారు ఆ రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇంత హీనంగా మనిషి జాతినా మీరు? అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచల. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే. అలాంటి ఆమె మీద అటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ రోజా గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ఈ విషయంపై శ్యామల వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా స్పందించారు. మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినిమా వ్యక్తులపై చులకన ఎందుకని గాలి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించాలన్నారు. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అందుకు నమస్కారం. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు. ఏం మాట్లాడారు మీరు? వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? రోజా మాట్లాడుతా ఉంది. ఏం మాట్లాడుతుంది అసలు? అర్థం ఉందా, పర్థం ఉందా? అర్థం కావట్లే ఆమెకి. ఇక్కడంట కొండలంట ప్రవేశారంట అని చెప్పి మార్కెట్ లో టాకా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని వివరించారు. సముద్రంలో వృధాగా కలిసే నీటిని పోలవరం, బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు రాయలసీమకు రిజర్వ్ చేయాలని తెలిపారు. ఈ విషయంపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి ఇది కీలకమని అన్నారు. సముద్ర నీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా
ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం ప్రభావంతో రాష్ట్రంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు రాష్ట్రంలో 50,000 గదులు అవసరమని, ఆధునిక హోటళ్లు అమరావతి, విశాఖ, తిరుపతి, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. అమరావతిలో త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక విశాఖలో నిర్వహించబడిన అసోసియేషన్ సమావేశంలో కొత్త హోటళ్లు రాయితీలు పొందుతున్న తరహాలో పాత హోటళ్లకు కూడా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఆ రేషియోలోకి మమ్మల్ని కూడా తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయ సహకారం అందించడానికి ఆశ ముందుకు వస్తుంది. మనకి మున్సిపల్ ట్యాక్సెస్ హైయెస్ట్ ట్యాక్సెస్ పడుతున్నాయి, 14-15 లక్షల రూపాయలు ఒక్కొక్క హోటల్కి. దాంట్లో కూడా 50% కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వమని, మున్సిపల్ వాటర్ వాటిలో వీటిలో కొత్తగా ఇచ్చే పర్మిషన్స్ లో కూడా రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మనకి స్టేట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లేదండి. అలాగే డిస్ట్రిక్ట్స్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేయాల్సిన ఇన్స్టిట్యూట్స్ కూడా సిగ్నిఫికెంట్గా పనిచేయట్లేదు. అన్ని డిస్ట్రిక్ట్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్స్ కల్పించడం వల్ల, దానికి కరెక్ట్ మోటివేషన్ చేసి స్టూడెంట్స్ని తీసుకురావడం వల్ల, అలాగే సెంట్రల్ లొకేషన్లో ఐదర్ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బాగా పెట్టి రన్ చేయడం వల్ల అది మనకి టూరిజంకి మన స్టేట్లో మన తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి అవకాశం అవుద్దండి. ఈ యాత్రికులు ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళ సేఫ్టీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవాళ మనం చూస్తున్నాం కదా, బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు టూరిస్టులు కూడా కొంచెం హేళన చేయటమో లేకపోతే ఇంకోటి గోల్ చేయటమో చేసేటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. ఏదైనా మెయిన్ ఆంధ్రప్రదేశ్ని మార్కెట్ మనమే చేసుకోవాలి. మార్కెటింగ్ గవర్నమెంట్ కూడా సహకారం తీసుకుని మార్కెటింగ్ మనమే చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఉంది. పాలసీ కూడా పెట్టారు గవర్నమెంట్ 2025-30 అని టూరిజం పాలసీ. బాగుంది, అది యాక్చువల్గా బాగుంది. ఆల్రెడీ 7-8 హోటల్స్కి ఇచ్చారు కూడా ఇన్సెంటివ్స్. కానీ దానిలో ఆ ఇండస్ట్రీ అని ప్రాపర్టీ ట్యాక్స్ లేకపోతే పవరు, మెయిన్గా పవరు, ఈ 2 కన్సెషన్స్ ఇస్తామని అన్నారు. ఆ 2 యాక్చువల్గా ఇంకా ప్రాక్టికల్గా ఇంకా రాలేదు. ఆ 2 వస్తే చాలు ఎగ్జిస్టింగ్ హోటల్స్కి, ఫ్యూచర్ హోటల్స్కి చాలా పెద్ద రిలీఫ్, పవరును ప్రాపర్టీ ట్యాక్స్. సో గవర్నమెంట్ అది కన్సిడర్ చేయాలి. మనం రీసెంట్గా కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం, విజిట్ ఆంధ్రప్రదేశ్ 2026 అన్నది అనౌన్స్ చేయమన్నాం. ఎక్స్క్లూజివ్ స్టేట్ క్యాంపెయిన్ సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో, టూరిజం మినిస్టర్ గారితో లాంచ్ చేద్దాం రిక్వెస్ట్ చేసాం ఆల్రెడీ. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం ప్రపంచానికి సవాలుగా మారిందని, పర్యావరణ రహిత ఉత్పత్తుల వాడకం అవసరమని అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం కోహెడాలో స్టీల్ బ్యాంక్ ప్రారంభమైంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2.5 కోట్లతో 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. With 55% of Siddipet's dry waste comprising plastic and 60% of that being single use, this initiative offers a timely and practical eco-solution. By promoting stainless steel utensils for communal use and entrusting SHGs to manage them, the district has set a national example in grassroots circular economy. With 38 more banks being distributed under the leadership of Honorable Minister Sri Ponnam Prabhakar Garu, Kohida Mandal joins this movement of sustainable empowerment. ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే
ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. 74,000 మంది ఒక్కసారి భోజనం చేసేంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణ. వైసీపీ నేత పేర్ని నానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. పేర్ని నాని తనపై చేసిన విమర్శలకు గన్నవరం వచ్చి చర్చకు సిద్ధమని ఆయన ప్రశ్నించారు. వల్లభనేని వంశీపై తాను తప్పుడు కేసులు పెట్టలేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగలేదని, అలా చేసేవారిది తప్పు అని ఆయన పేర్కొన్నారు. అడుగుతున్నా, 2000 దొంగ కేసులు నేను పెట్టాలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం, మీరు వస్తారా? గన్నవరంలో 10 ఏళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనాయి, గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. ఏ ఒక్క స్టేషన్ లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టలా. గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు 100ల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవట్లా. మీడియా సోదరులు చెక్ చేసుకోవచ్చు, ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, నేను బందర్ రమ్మన్నా వస్తా, విజయవాడలో మాట్లాడమన్నా వస్తా. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. దీన్ని ఊరినే ఛాలెంజ్లు చేసుకుంటాం, పారిపోయాడు అంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు. బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా, కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడలా. ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పనే చేస్తుంది, కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా. నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాట్లాడితే మంచిది నాని గారు. నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా, కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అంత గతంలో కూడా పద్దాక అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి ఎత్తలా. కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్లా మాట్లాడినాక మచిలీపట్నం వచ్చి మాట్లాడదామని నేను ఆగే ఆ రోజు నుంచి. నేను తప్పుడు కేసులు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు ముమ్మాటికి నిజం. నాకు నేనుగా వెళ్ళి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేర్నాని గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. అడుగుతున్నా, 2000 దొంగ కేసులు నేను పెట్టాలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం. బనకచెర్ల అంశంపై జరిగిన సమావేశంలో ఏమి జరిగిందో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా 1100 సైకిళ్లను పంపిణీ చేశారు. ఇక జల వివాదాలపై కేంద్రం వేయబోయే కమిటీకి 2 రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఒకటేనని ప్రజలను మభ్యపెడుతున్నాయని బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. బనకచెర్ల విషయంలో వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి క్యూ కడుతున్నాయని బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయంపాలెం విజయ్ కుమార్ తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించిందని, ఐబీఎం, టీసీఎస్ల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ ప్రస్థానం మైక్రోసాఫ్ట్ రావడంతో 100 రెట్లు పెరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యేందుకు కృషి చేయలేదని, కేంద్రాన్ని అడగనే లేదని నీలాయపాలెం విమర్శించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి వస్తుంది. ఇలా పెద్ద కంపెనీలు, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది. వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దీంట్లోకి ఆంధ్ర వచ్చింది. ఏం చేస్తే వచ్చింది? అందరూ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము, ఆ రీసెర్చ్లో భాగంగా ఇంకా దీంట్లో ఇది చేసుకుందాము, దీని వ్యాపారపరంగా ఆ నెక్స్ట్ ఫేజ్లోకి పోదామని. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే, ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో, ఎంత పెద్దదో నేను చెప్తా, అది దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోలేదా అన్నాడు. ఒక క్షణం ఎవరికి అర్థం కాల.
అంటే మనం ఇంకా రీసెర్చ్ మనం గవర్నమెంట్ ఫండ్ గిండు అవంతా మనం చూసుకుందాం. IBM ఈజ్ ది నెంబర్ 1 కదా యాజ్ ఆఫ్ నౌ. ఆ నెంబర్ 1 కంపెనీని అమరావతిలో ఎందుకు పెట్టకూడదు, దానికి ఒక భారతదేశ టెక్నాలజీ భాగస్వామిని మనం అడుగుతాము అన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడి, టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి, TCSని ఒప్పించి, అటుపక్క IBMని ఒప్పించి, వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కుదిర్చి, మేము మీకు అండగా ఉంటాం, మీకు ఏం కావాలన్నా ఇస్తాం, మీకు కావాల్సిన ల్యాండ్, ఈ బిల్డింగ్ అన్నీ మేము ఏర్పాటు చేస్తాం, అమరావతిలో పెట్టండి అంటే మన విజన్ వాళ్ళకి నచ్చి, ఓకే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని AQV అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఈ పదం ఇంకొక 20, 30, 40 సంవత్సరాల పాటు మారుమోగుతుంటుంది. AQV అమరావతి క్వాంటమ్ వ్యాలీని దానికి నామకరణం చేసి TCS అండ్ IBMతో మనం అమరావతిలో పెట్టాం. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వస్తుంది. ఇలా పెద్ద కంపెనీలు, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది. వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై పెద్దారెడ్డి కఠిన విమర్శ. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన, ప్రభుత్వ చర్యలపై ఆందోళన. లా అండ్ ఆర్డర్ సమస్య, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. తన ఊరిలోకి రానివ్వకపోవడం, పోలీసులపై పెద్దారెడ్డి ప్రశ్నలు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పిచ్చిగా చర్చనీయాంశం. కుటుంబానికి కేటీఆర్ విజ్ఞప్తి, ఆసుపత్రికి పంపాలా, పిచ్చి ఆసుపత్రికి రేవంత్ రాజకీయ దుమారం. ఆర్కే రోజాపై అసభ్య వ్యాఖ్యలు. గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే మాటలు, మహిళల్లో ఆగ్రహం. శ్యామల స్పందన, వైఎస్ఆర్సీపీకి మద్దతు, పవన్ కళ్యాణ్ జోక్యం, చర్చనీయాంశంగా మారిన ఘటన. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి రవి కిరణాల న్యూస్.